మండలంలో నాగల్దిన్నె గ్రామానికి చెందిన షేక్ ఖలీల్ గారు బీఎస్ఎఫ్ జవాన్గా మన దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు. మరి ఆయనకు దాదాపుగా 1996 నుండి 2022 వరకు ఆయనకు పాస్బుక్లు ఉన్నాయి. ఆయనకు 2 ఎకరాలు ఆయన సొంతంగా ఉన్నాయి. ఆయనకు 2 ఎకరాలు కొన్నారు. మరి దాంట్లో ఇప్పుడు 2022లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రీసర్వేలో ఆయనకు దాదాపుగా 68 సెంట్లు పోగొట్టుకోవడం జరిగింది. మరి ఆయన స్పందన కార్యక్రమంలో కూడా చాలాసార్లు మరి ఒక 6 సార్లు కూడా ఆయన కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు. మరి ఇక్కడ మండల రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ఆయన సెలవుల్లో వచ్చినప్పుడు మరి వాళ్ళ ఫ్యామిలీతో గడపాలి, కానీ అలా కాకుండా ఆయన తన పొలం కోసం ప్రతిసారి సెలవుల్లో వచ్చినప్పుడల్లా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ రెవెన్యూ కార్యాలయాల్లో ఆయన అర్జీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము దేశ యూత్ అసోసియేషన్ తరఫున ఎంఆర్ఓ గారికి ఆయన ఖచ్చితంగా 15 రోజుల లోపల ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి, ఆయన భూమిని ఆయనకు సంక్రమించేలా చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే రైతులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి. మరి అలాంటి సమస్యలను కూడా మరి రెవెన్యూ అధికారి గారికి ఈరోజు మేము తెలపడం జరిగింది. మరి వాళ్ళకు కూడా సత్వర న్యాయం చేసి తొందరగా రైతుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళని మేము ఈరోజు మెమోరాండం ఇచ్చి వాళ్ళని కోరడం జరిగింది. మరి ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు, 15 రోజుల లోపల జవాన్ గారికి అంటే షేక్ ఖలీల్ గారికి న్యాయం చేసి ఆయన భూమిని ఆయనకు సొంతం చేస్తాము, మరి ఆన్లైన్లో కూడా ఆయన భూమిని నమోదు చేస్తామని చెప్పేసి ఆయన కూడా తెలపడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. జై జీ.